ఎన్నికలకు మరికొన్ని గంటలే మిగిలింది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లపై తమ జెండాలే ఎగురవేయాలని పార్టీలన్నీ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాయి. ఇక చివరి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాయి. ప్రజల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి పార్టీలు. ఇరు పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే 13న కౌంటింగ్ ఫలితాలు వెలువడబోతున్నాయి. రాష్ట్రంలో ఒకే విడతలో మున్సిపల్ పోలింగ్ ప్రక్రియ జరగబోతుంది. ఇక పోలింగ్ కోసం 1379 మంది ఆర్ఓలు, 1547 మంది ఏఆర్ఓలు, 9560 మంది పీఓలు, అలాగే 31,428 మంది ఓపీవీలు కూడా పనిచేయనున్నారు. ఇక పురపోరుకు అంతా సిద్ధమైంది. అలాగే అధికారులు కూడా భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పార్టీలు కూడా తమ తమ సాయశక్తులుగా అయితే ఒడ్డాయి. రేపు పురపోరు జరగబోతుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతిచారి, అలాగే కరీంనగర్ నుంచి సతీష్, ఖమ్మంకి సంబంధించినటువంటి అప్డేట్స్ సైదులు అందిస్తారు. మొదటిగా తిరుపతిచారి, రేపు పురపోరు జరగబోతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ఎలా ఉంటుంది? తెలంగాణ వ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపు ఇటు 116 మున్సిపాలిటీలకు, అదేవిధంగా 7 కార్పొరేషన్లకు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో 2996 వార్డులకు సంబంధించిన ఎన్నిక జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఇక ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, మరొక వైపు ఇటు సిబ్బంది అంతా కూడా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే పోలింగ్ స్టేషన్లకు చేరుకునేలాగా ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకల్లా అన్ని పోలింగ్ స్టేషన్లో సిబ్బంది, సామాగ్రి అంతా ఉండేలాగా ఏర్పాట్లు చేయడంతో ఆయా పోలింగ్ స్టేషన్లకు ఇటు సిబ్బంది కూడా చేరుకుంటున్నారు. దీంతో ఇక రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేశారు. మౌలిక సదుపాయాలు పోలింగ్ స్టేషన్లు, పోలింగ్ బూతులలో ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఇబ్బందులు కాకుండా షామియానాలు కూడా ఏర్పాటు చేశారు. అందరూ వచ్చి ఓటు వేయాలంటూ ఎన్నికల సంఘం కూడా కోరుతోంది. అయితే ఈ ఎన్నికలను ప్రశాంతంగా, శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా ఏర్పాటు చేశారు. 25,000 మంది పోలీసులతో గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. అదేవిధంగా హెవీ సెన్సిటివ్ ప్లేసులలో కూడా ముమ్మర తనిఖీలు, భద్రత చేశారు. బైండ్ ఓవర్లు, మరొక వైపు సీజులు చేస్తున్నారు. ఇప్పటికే నగదు పంపిణీకి సంబంధించిన కానీ, మద్యం కానీ, ఇతర ప్రలోభాలకు సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్గా దృష్టి సారించింది. ఈరోజు ఇంకా మరింత గస్తీని ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అటు జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఎన్నికల పరిశీలకులు, అదేవిధంగా ఎస్పీలతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిన్న నిర్వహించారు. ఇప్పటికే ఈ అంశాన్ని అన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా జిల్లా ఎస్పీలు, పోలీస్ భద్రతా బలగాలతో సమావేశాలు నిర్వహించి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలాగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా నిన్నటి వరకు తమదైన శైలిలో ప్రచారం నిర్వహించాయి. అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహించడమే కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎవరికి వారు ప్రచారం నిర్వహించి గెలుపు కోసం అహర్నిశలు సర్వశక్తులు ఒడ్డారు. ఇక ఈరోజు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందంటూ ఒకవైపు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 25,62,639 మంది ఉన్నారు. అదేవిధంగా మహిళా ఓటర్లు 26,80,014 మంది ఉన్నారు. ఇతరులు 640 మంది ఉన్నారు. అయితే మొత్తం ఫిబ్రవరి 13వ తేదీన కౌంటింగ్ ఫలితాలు ఉంటాయి. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 8,195 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. 6,031 పోలింగ్ బాక్సులను, బ్యాలెట్ బాక్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ చారి. కరీంనగర్కి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కరీంనగర్లో సిచ్యువేషన్ ఏంటి? అలాగే మరోవైపు చెప్పుకోవాలంటే కరీంనగర్లో జగిత్యాల అంశం అనేది హాట్ టాపిక్, ఇప్పటికి కూడా హాట్ టాపిక్ ఉన్నటువంటి అంశం. సో అక్కడ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అసలు?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే పోలింగ్ నిర్వహణ సంబంధించినటువంటి సిబ్బందిని అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. వారంతా కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటు బ్యాలెట్ పత్రాలతో పాటు అదేవిధంగా ఓటర్ లిస్టు వారికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ సంబంధించినటువంటి పూర్తి సెటప్ అంతా కూడా అరేంజ్ చేస్తున్నారు. ఈ రోజు నైట్ వరకు వారంతా కూడా సెటప్ చేసుకుంటారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ నిర్వహించే విధంగా ఎన్నికల సిబ్బంది ఏర్పాటు చేస్తుంది. మరొక వైపు ఇటు పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 467 డివిజన్లు వార్డులు ఉన్నాయి. ఈ వార్డులకు సంబంధించినటువంటి ఇటు ఎన్నికల సిబ్బందితో పాటు ఇటు పోలీసు సిబ్బందిని కూడా విధులు కేటాయించారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సమస్యాత్మక ప్రాంతాలపైన పోలీసులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. కరీంనగర్ పరిధిలో దాదాపు 109 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్టు కరీంనగర్ సిపి గౌస్ ఆలం వెల్లడించారు. దీంతో పాటు అతి సమస్యాత్మక కేంద్రాలు ఏవైతున్నాయో అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని చెప్పి పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అయితే పోలీసు భద్రత ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరొక వైపు పోలింగ్ సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్న నేపథ్యంలో మరొక వైపు ఏదైతే ఇప్పుడు సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఇది పోటీ చేసే అభ్యర్థులకు అతి కీలకంగా చెప్పుకోవచ్చు. ఈ రోజంతా కూడా వారంతా కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా ఇదే జరుగుతుంది. ఇటు కొరుటలో కూడా కొంత ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుండగా వారు అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా వాహనాలు తనిఖీ చేసిన సందర్భంలో కొంత వెంకటేశ్వర స్వామి ప్రతిమలు, వెండి ప్రతిమలు కావచ్చు, కొన్ని ప్రతిమలు అన్నీ కూడా దొరికాయి. వీటితో పాటు కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. మందు, అదేవిధంగా విందు, ఇవన్నీ పార్టీలకు కొంత రహస్యంగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. వాటిపైన కూడా కొంత పోలీసు ఫోకస్ చేశారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు జగిత్యాలలో కొంత చాలా ఎన్నికల ముందు నుంచి కొంత పొలిటికల్ అడావి నెలకొంది. ఇక్కడ జీవన్ రెడ్డి వర్సెస్ అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కొనసాగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు ప్రలోభాలు గురి చేసే విధంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివరిస్తున్నారు. ఖచ్చితంగా అతని పైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి జగిత్యాలలో ఏర్పాటు చేయాలని చెప్పి కొద్దిసేపటి క్రితమే జీవన్ రెడ్డి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అయితే అక్కడ కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు ముందస్తుగానే ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చే ఓటర్లకు ఎవరు కూడా ఇబ్బంది తలెత్తకుండా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ముగిసిన అనంతరం చివరి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు సమయం కేటాయిస్తారు. అదేవిధంగా ముగిసిన తర్వాత వాటిని కూడా కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మక కేంద్రాలపైన ప్రత్యేక ఫోకస్ చేశారు. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అదేవిధంగా సెన్సిటివ్ ప్లేస్ ఏవైతే ఉందో సెన్సిటివ్ ప్లేస్లో ఇటు డ్రోన్ కెమెరాల వినియోగం కావచ్చు, అదేవిధంగా అక్కడ వెబ్ కాస్టింగ్ విధానం కావచ్చు, పోలీసు ఫోర్స్ ఎక్కువ పెంచడం కావచ్చు, ఇటువంటి అన్ని కూడా అమలు చేస్తున్నారు. మొత్తానికైతే పురపోరులో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసు కావచ్చు ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి నుంచి కూడా పోలీసు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా, డివిజన్ల వారీగా పోలీసు విస్తృతంగా మాత్రం తనిఖీలు చేస్తున్నారు. రేపు 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అధికారులు మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. మాధవి, రైట్, థ్యాంక్ యూ సతీష్. అలాగే వరంగల్కి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమారస్వామి అందిస్తారు. కేకే, అక్కడ సమస్యాత్మకంగా ఎన్ని ప్రాంతాలను గుర్తించారు, అక్కడ ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది? ఎస్ మాధవి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీల లోపల మొత్తం 260 వార్డులకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1073 మంది అభ్యర్థులు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు తమ రాజకీయ భవితవ్యాన్ని ఈరోజు పరీక్షించుకోబోతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం అంటే 2100 మంది సిబ్బంది ఎన్నికలకు సంబంధించినటువంటి విధులు నిర్వర్తిస్తున్నారు. 12 మున్సిపాలిటీల లోపల 12కు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రిని అంతా కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకి తరలించారు. పోలింగ్ కేంద్రాల్లో కూడా ఖచ్చితంగా కట్టుదిట్టమైన అంటే ఓటరు స్వేచ్ఛగా తన ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశారు. అక్కడ ఓటర్లకి అవసరమైనటువంటి తాగునీరు కావచ్చు, సాగునీరు, షామియానాలు, ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే వరంగల్కి పోలింగ్ నిర్వహణ ప్రక్రియ లోపల ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. గతంలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వరంగల్ జిల్లాకు అవార్డులు అంటే ఎన్నికల సంఘం అవార్డులు ఇచ్చింది. అంటే గ్రీన్ పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో గ్రీన్ పోలింగ్ కేంద్రాలకు గుర్తించి అక్కడ అవార్డు ఇచ్చారు. ఈసారి దానికి భిన్నంగా, వినూత్నంగా మరియు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంతకంటే మిన్నగా కూడా ఏర్పాటు కలెక్టర్ సత్యశారద నేతృత్వంలో చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గ్రామాల లోపల కొంత
ఇక్కడ మొత్తం పట్టణాల లోపల ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి 12 మున్సిపాలిటీ లోపల రాజకీయ పార్టీలు నెక్ టు నెక్ ఫైట్ చేయడము ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. దీన్ని అదుపులోకి ఉంచుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ కూడా రంగంలోకి దిగింది. దాదాపు 3,000 మంది అంటే కానిస్టేబుల్ హోంగార్డ్ స్థాయి నుంచి మొదలుకుంటే ఏసీపీ, డీసీపీ, అదేవిధంగా సిపి నేతృత్వం లోపల పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే కొంత టెన్షన్ క్రియేట్ అయ్యేటువంటి ప్రాంతాలు ఉన్నాయో ముందస్తుగానే గుర్తించినటువంటి అధికారులు అక్కడ వెబ్కాస్టింగ్ నిర్వహణకి పూర్తిగా 100% వెబ్కాస్టింగ్ నిర్వహణ చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలతోటి పహారా నిర్వహిస్తున్నారు. పూర్తిగా పారామిలిటరీకి సంబంధించినటువంటి బలగాలను, అదేవిధంగా స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి బలగాలని రంగంలోకి దించారు. ఇప్పటికే ఎవరెవరైతే కొంత సమస్యాత్మకం ఇష్యూ క్రియేట్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. బైండ్ ఓవర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా జనగామ, నర్సంపేట, అదేవిధంగా పరకాల, వర్ధనపేట, స్టేషన్ గన్పూర్ ఇలాంటి ప్రాంతాల లోపల పొలిటికల్ గా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోటాపోటీగా రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పార్టీలు డి అంటే డి అని ఫైట్ చేస్తున్నటువంటి ఆ పోలింగ్ కేంద్రాల మీద అటు ఎన్నికల సంఘం కావచ్చు, ఇటు పోలీస్ శాఖ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. రైట్, థ్యాంక్ యూ కేకే. ఇక తెలంగాణలో పొరపోరుకు తెలంగాణ సిద్ధమైంది. అలాగే ఖమ్మంకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, ఖమ్మం విషయానికి వచ్చేసరికి ముఖ్యులంతా అధికార పార్టీకి సంబంధించినటువంటి అలాగే డిప్యూటీ సీఎం కావచ్చు, తుమ్మల కావచ్చు, పొంగులేటి కావచ్చు, వీరంతా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎలా ప్రచారాలు జరిగాయి, ఎలా ఉండబోతున్నాయి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొరపోరుకు సంబంధించి కూడా డి అంటే డి అనే పరిస్థితి నెలకొంది. అటు అధికార పార్టీలో అంటే మొత్తంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ ముగ్గురు మంత్రులు కూడా ఖమ్మం జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా 7 మున్సిపాలిటీల్లో కూడా పోలింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పోలింగ్ సామాగ్రిని అంతా కూడా సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పోలింగ్కి సంబంధించిన సరళి చూసుకున్నట్లయితే 2088 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 127 పోలింగ్ కేంద్రాల్లో మొత్తంగా సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా చెప్పుకోవడానికి 25 పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. మొత్తంగా 1575 మంది పోలీసులు బందోబస్తులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు అధికార పార్టీకి సంబంధించి చేపట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచారాన్ని కార్నర్ మీటింగ్ల ద్వారా కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులకు, సంక్షేమ పథకాల అమలు తీరుకు సంబంధించి కూడా మొత్తం కూడా ప్రతి విమర్శలు చేసిన పరిస్థితి. అదే స్థాయిలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఉద్దిరాజ్ రవిచంద్రతో పాటు ఎమ్మెల్సీ తాదా మధు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇలా కీలకమైన నేతలంతా కూడా కీలకంగా అటు అధికార పార్టీకి సంబంధించి 2 ఏళ్ల పరిపాలన, 6 గ్యారంటీల కార్డులపైన విమర్శల జల్లు కురిపిస్తూ కూడా ప్రచారాన్ని కొనసాగించిన పరిస్థితి అది కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఇటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. అధికారులతో ఓట్లను మాట్లాడుకుంటున్నారు. అయితే సమీక్ష చేసి అంటే ఎన్నికలకు చట్ట విరుద్ధంగా ఓటర్లు ఏ వార్డులలో గెలుస్తున్నారని చెప్పి అధికారులతో సర్వే చేసి వివరాలు అడుగుతున్నారంటూ అంటే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్సీ తాతా మధు మీడియా సమావేశంలో ఒక ఆడియోను రిలీజ్ చేయడం జరిగింది. అదే స్థాయిలో తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి సీరియస్ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం జరిగేటువంటి పోలింగ్ సరళికి సంబంధించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అదే ఈ పోలింగ్ సంబంధించి కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అధికార పార్టీ అని ప్రతిపక్షం ప్రలోభాలకు గురి చేస్తున్నారని అధికార పార్టీ పైన విమర్శల జల్లు కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మొత్తం ఓటర్లు ఏ విధమైన తీర్పు ఇస్తారన్నది ఇప్పుడు అభ్యర్థుల్లో ఒకటి ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి వారు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు గెలుపొందడం, అదే స్థాయిలో డి అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు జరిగేటట్లు నిన్నటి వరకు మిత్రపక్షం, ఇప్పుడు వరకు శత్రుశేషంగా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో కూడా పొత్తులు కొనసాగిన పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తన గెలుస్తుందని తన ధీమాను వ్యక్తం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు కమ్యూనిస్టులు కలుపుకొని విజయం సాధిస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.